ఓం నమో వెంకటేశాయ. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. తిరుమల కొండపైన భక్తుల రద్దీ అనేది గత కొంతకాలం నుంచి కూడా ఎక్కువగానే ఉన్నది. దీని కారణంగా టీటీడీ వారు దర్శనం టికెట్ ఉన్నవారు అనగా అది ఏ టికెట్ అయినా 300 అయినా 500 అయినా కేవలము మీ దర్శనం టికెట్ మీద ఉన్న టైంకి 1 గంట ముందు మాత్రమే పంపిస్తారు. అలాగే ఆ టైం తర్వాత ఏ సమయానైనా మీరు దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళవచ్చు. ప్రస్తుతం అయితే అధికంగా రద్దీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ముందుగా గనక అనగా ఒక 3 గంటల ముందే మేము వెళ్తాము, 4 గంటల ముందే దర్శనానికి పోతామంటే పంపరు. స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతున్నారు. ఎందుకు అంటే క్యూ లైన్లో అందరూ భక్తులు ఉన్నారు. మీరు ముందుగా వస్తే క్యూ లైన్ పెరిగిపోయి భక్తులకి అసౌకర్యం అయిపోతుంది, దర్శనానికి సమయం పెరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని దర్శన సమయానికి కేవలం 1 గంట ముందు లేదా ఆ తర్వాత ఎప్పుడైనా పంపిస్తారు, కానీ ముందుగా మీరు వెళ్ళలేరు. ఇది గమనించగలరు. ఇక నిన్న మధ్యాహ్నం 3:30 ఈ రోజుకి సంబంధించి 18,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, అలాగే శ్రీవారి నడక మార్గానికి సంబంధించి 5,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు భక్తులకైతే ఇవ్వడం జరిగింది. తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఉచిత సర్వదర్శనం టోకెన్లు ప్రతిరోజు ఇస్తారు. అలాగే శ్రీవారి నడక మార్గానికి సంబంధించి కేవలము భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే ఇస్తారు. దయచేసి భక్తులంతా ఇది గమనించగలరు. ఓకేనా అండి. ఇక ఇప్పుడు భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంది కాబట్టి మీ ప్రయాణాన్ని కొనసాగించడానికి టికెట్ ఉన్నవారు మాత్రమే రండి, లేకపోతే ఒకరోజు ముందుగా రండి. అలాగే స్క్రీన్ పైన మీకు సెప్టెంబర్ నెలకు సంబంధించి, జూలై నెలకు సంబంధించి టికెట్లు అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఆగస్టు వరకు ఏ టికెట్ లేదు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. ఇంకా ఎటువంటి టికెట్ లేని వారు తిరుమల కొండపైన VQC 2 దగ్గర ఫ్రీ దర్శనం చేసుకోండి. ఓకేనా. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకోనా. ధన్యవాదాలు.